కేసీఆర్ వచ్చేసి ఇది కాదురా నాయనా మన ఎజెండా నీళ్ళ మీద పెట్టుకుందాం దుకాణం, నీళ్ళ పంచాయతీ అని చెప్పి ఈయన ఎజెండా ఇచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఎజెండా ఇచ్చిపోగానే నీళ్ళ మీద మాట్లాడదాం తెలుసుకుందాం రండి అని చెప్పి ఓ వైపు ఎజెండాను మార్చేసిండు రేవంత్ రెడ్డి. ఎజెండాను మార్చేసి ఇప్పుడు బీసీల ఎజెండా కాదు నీళ్ళ ఎజెండా. ఈ నీళ్ళ ఎజెండా, ఈ నీళ్ళ పంచాయతీ ఎవరికి కావాలంటే మెగా కృష్ణారెడ్డికి కావాలి, ఈ కాంట్రాక్టర్లకు కావాలి, రేవంత్ రెడ్డికి కావాలి, కేసీఆర్కి కావాలి ఈ నీళ్ళ పంచాయతీ. ఎందుకంటే అందులో పైసలు వచ్చే దంద కాబట్టి. ఇగో ఈ దుకాణం ఇప్పుడు తెరిచిపోయారు ఇప్పుడు అసెంబ్లీ దీని మీద. ఇక కరెక్ట్గా ఏం జరిగిందో మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళ ఎజెండాలు చూడు ఎట్లా మారుతా ఉన్నాయో. రేవంత్ రెడ్డి ఏమో రిజర్వేషన్లు బీసీల అంశం పైన విపక్షాల అభిప్రాయాన్ని తీసుకొని చేద్దామనేటువంటి హింట్ ఇచ్చిండు. అది కాదు అసలు ఎజెండా, అదైతే బీసీ ఉద్యమం లేస్తుంది, బీసీ ఉద్యమం లేస్తే నీ పదవి నా పదవి రెండు బీక్ తీరానైనా నీళ్ళ రిజర్వేషన్ నీళ్ళ సంగతి ఎందుకు చూద్దామని చెప్పి ఈ దుకాణం తెరిచిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మన్ను మశానం అని చెప్తా ఉన్నాడు.